భారతీయ గురు పరంపర అనేది గంగా తరంగిణి వలె, గోదావరి స్రవంతి వలె నిరంతరం తరంతరం ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ గురు పరంపరలో అనూచానమైన ఆ గురు సంవిధానంలో ఎందరో గురువులు, యోగులు ఈ జాతిని సుసంపన్నం చేశారు. తమ ఆశ్రమాలలో ఈ ధరిత్రిని పునీతం చేశారు. ఆ నేపథ్యంలోనిదే కర్ణాటక రాష్ట్రం హంపి ప్రాంతంలో హేమకూట పర్వతంపై ఉన్న శ్రీ గాయత్రీ పీఠ మహాసంస్థానం. ఈ పీఠం దేవనిక సంప్రదాయం, దేవాంగ సంఘానికి ఆధ్యాత్మిక నెలవుగా ఖ్యాతిగాంచింది. ప్రస్తుతం దయానందపురి స్వామి ఈ పీఠానికి నేతృత్వం వహిస్తున్నారు. 1336 సంవత్సరం 1565 సంవత్సరాల మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యానికి హంపి రాజధానిగా ఉండేది. ఈ నగరాన్ని హరిహరరాయలు, బుక్కరాయలు నిర్మింపచేశారు. 14వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్యకాలంలో హంపి దక్షిణ భారతదేశంలో అత్యంత సంపన్నమైన నగరంగా ఖ్యాతిగాంచింది. విదేశీ యాత్రికులైన ఇటలీకి చెందిన నికోలా కాంటి, పర్షియన్ అబ్దుల్ రజాక్, పోర్చుగీస్ డోమింగ్ పీస్ వంటి వారు హంపి వైభవాన్ని అద్భుతంగా విశ్లేషించారు. తుంగభద్రా నదీ తీరంలో ఉన్న హంపి అపురూప శిల్పకళా శోభితంగా, ఆధ్యాత్మిక సన్నిధిగా అలరారుతోంది. అలాంటి చరిత్రాత్మక హంపిలో హేమకూట కొండపై నెలకొన్న ఆశ్రమం శ్రీ గాయత్రీ పీఠ మహాసంస్థానం. విజయనగర సామ్రాజ్య కాలానికన్నా ముందు నుంచే ఈ పీఠం ఇక్కడ నెలకొని ఉంది. విజయనగర సామ్రాజ్యం స్థాపించాక ఈ పీఠాన్ని ఆ వంశీకులందరూ ఎంతగానో ఆదరించి ప్రోత్సహించారు. హేమకూటానికి ఎంతో ప్రశస్తి ఉంది. హేమ అంటే బంగారం, కూట అంటే పర్వతం. ఈ పర్వతంపై మహాదేవుడి అనుగ్రహం వల్ల బంగారు వర్షం కురిసిందంటారు. శివమహాపురాణం ప్రకారం హేమకూట పర్వతంపై శివుడు తపస్సు చేశాడు. ఆ పరమేశ్వరుణ్ణి పతిగా పొందాలని పార్వతీదేవి ఇక్కడ శివపరమాత్మకు సపర్యలు చేసిందంటారు. ఇక్కడే శివుడు మన్మథుణ్ణి తన త్రినేత్రంతో భస్మం చేశాడంటారు. రామాయణం ప్రకారం ఈ హేమకూట పర్వత ప్రాంతం కిష్కింధగా పేర్కొంటారు. ఇక్కడే శ్రీరాముడు సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడంటారు. శ్రీరామ సుగ్రీవుల మైత్రికి ఈ సన్నిధి ప్రత్యక్ష నిదర్శనం. హంపి హేమకూట్ పర్వతం విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ప్రతిఫలిస్తుంది. హంపి ప్రాంతంలోని ప్రధాన పర్వత శ్రేణిలో హేమకూట పర్వతం ఉంటుంది. హేమకూట్ పైన చుట్టూ అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా విజయనగర కాలానికి చెందిన శిల్పకళా విన్యాసాలు, దేవాలయాలు, మంటపాలు గోచరమవుతాయి. హేమకూట్ పర్వతం ప్రాకృతి అందాలకు నెలవు. ఇక్కడి నుంచి సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని వీక్షించడం మధురానుభూతి. హంపి హేమకూట్ పర్వతంపై నల్లరాతితో రూపుదాల్చిన అద్భుత శిల్పాలు ఉన్నాయి. వివిధ పురాణ గాథలు, ఇతిహాస ఇతివృత్తాలకు చెందిన శిల్పాకృతులతో పాటు యుద్ధ సంబంధిత శిల్పాలు గోచరమవుతాయి. అలనాటి కళా, సాంస్కృతిక, చారిత్రక యశస్సుకు ఈ శిల్పాకృతులు మౌన సాక్షులుగా ఆవిష్కారమవుతాయి. శతాబ్దాలు గడిచినా, తరాలు మారినా కాలదోషం లేకుండా ఎన్నో విశేషాలను ఇవి ఆవిష్కరిస్తున్నాయి. కర్ణాటకలోని అనేక మఠాలు, గురుపీఠాలలో అత్యంత ప్రాచీనమైన ఆధ్యాత్మిక సన్నిధులలో గాయత్రీపీఠ మహాసంస్థానం ప్రసిద్ధి చెందినది. దయానందపురి స్వామి సారథ్యంలో ఈ పీఠం సంప్రదాయ సంవిధానాలకు పట్టం కడుతోంది.
గాయత్రీమాత సన్నిధితో పాటు రామలింగేశ్వర స్వామి ఆలయం, సౌదేశ్వరి అమ్మన్ సన్నిధి వంటి ప్రదేశాలు ఈ కొండపై నెలకొని ఉన్నాయి. త్రిసంయుక్త ఆలయంగా ఈ సముదాయం ఆకట్టుకుంటుంది. విజయనగర సామ్రాజ్యంలోని శిల్పకళా వైభవానికి భిన్నంగా చాళుక్య, జైన సంప్రదాయ శిల్పకళా రీతుల్ని ఈ ఆలయాలు పోలి ఉంటాయి. ఈ పీఠం విజయనగర రాజులకు ఆధ్యాత్మిక, ధార్మిక సలహాలను అందించే నెలవుగా ఉండేది. ఇక్కడ గాయత్రీ మంత్ర జపం, యజ్ఞం రాజకుటుంబం కోసం, భక్తుల కోసం, లోక కళ్యాణం కోసం ప్రత్యేకంగా నిర్వహించేవారు. గాయత్రి పీఠానికి శృంగేరి శారదా పీఠానికి అవినాభావ సంబంధం ఉంది. శృంగేరి పీఠం జగద్గురు విద్యారణ్య స్వామి హంపిలో ఈ మఠ స్థాపనకు చొరవ తీసుకున్నారు. విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యానికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం వహించారు. విజయనగర సామ్రాజ్య స్థాపనలో విద్యారణ్య స్వామి కీలక పాత్ర పోషించారు. ఆయన హరిహరరాయలు, బుక్కరాయలకు గురువుగా ఉండి హంపీని హిందూ ధర్మ రక్షణ కేంద్రంగా మార్చారు. గాయత్రి పీఠం ఈ ఆధ్యాత్మిక లక్ష్యంలో భాగంగానే స్థాపితమయ్యింది. ఇది ఆ కాలం నుంచి వేదాధ్యయన కేంద్రస్థానంగా, ధర్మ నిర్వహణ మార్గదర్శినిగా, యజ్ఞయాగాది క్రతువులకు ముఖ్య స్థలంగా ఖ్యాతిగాంచింది. 1565 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం తళ్లికోట యుద్ధంతో పతనమయ్యింది. ఈ యుద్ధం తర్వాత హంపిలోని అనేక ఆలయాలు ధ్వంసమయ్యాయి. అయితే గాయత్రి పీఠం ఉన్న హేమకూట కొండపై ఉన్న ఆలయాలు చెక్కుచెదరలేదు. సంవత్సరంలో హంపి క్షేత్రం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన సందర్భంలో గాయత్రి పీఠం కూడా భారత పురావస్తు శాఖ పరిరక్షణలో భాగమైంది. గాయత్రి పీఠ మహాసంస్థాన సముదాయం ఆధ్యాత్మిక భావదీప్తికి అచ్చమైన చిరునామా. ఆలయం పిరమిడ్ ఆకార శిఖర కలిగి ఉంటుంది. హేమకోట పర్వతం నుంచి తుంగభద్రా నది, విరూపాక్ష ఆలయం, హంపి శిథిలాలయాలు, కట్టడాల దృశ్యాల వీక్షణ పర్యాటకులకు, భక్తులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది. హేమకూట పర్వతంపై 8 అడుగుల మహాగణేశ ఏకశిలా విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. అలాగే కడలేకళ్ళు గణేష్ 15 అడుగుల విగ్రహం కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ పర్వతంపై అనేక శివాలయాలు ఉన్నాయి.
దేవాంగ దివ్య సంప్రదాయాన్ని గాయత్రి మఠం అనుసరిస్తుంది. ఈ సంప్రదాయాన్ని పాణిగౌడ స్థాపించారు. ముత్తుసంగ మహర్షి అభివృద్ధి చేశారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా గంగావతి తాలూకాలో మల్లప్పకొండ అనే ప్రదేశం ఉంది. ఈ కొండ గుహ సమీపంలో ముత్తుసంగ మహర్షి ఓ రావి మొక్కను నాటి అక్కడ తపస్సు చేశాడంటారు. ఆ రావి చెట్టు మాదిరిగానే దేవాంగ సంప్రదాయం వర్ధిల్లాలని మహర్షి ఆకాంక్షించాడు. ఆయన ఆకాంక్షల మేరకు రావి చెట్టు శాఖోపశాఖలుగా విస్తరిల్లింది. అలాగే దేవాంగ సంప్రదాయం కూడా విస్తరించింది. ఆ సంప్రదాయాన్ని దయానందపురి స్వామీజీ కొనసాగిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో గాయత్రీ పీఠంలో నిత్య నైమిత్తిక ఆరాధనలు, ఉత్సవాలు వైభవంగా వర్ధిల్లుతున్నాయి. స్వామి దయానందపురి దివ్య సందేశాలను అనుగ్రహించారు. దైవ అనుగ్రహం వల్ల సమస్తం సాకారమవుతాయి. కాబట్టి దైవకృపకు అందరూ ప్రయత్నించాలనేది స్వామీజీ సందేశం. ఉత్తమ కర్మాచరణ వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి, దుష్కర్మల వల్ల దుష్ఫలితాలే లభిస్తాయనే సత్యాన్ని తెలుసుకోవాలి. సమాజంలోని ప్రతి వ్యక్తి తన మూలాన్ని గుర్తించి సామాజిక బాధ్యతల్ని కలిగి ఉండాలి. అవసరంలో ఉన్నవారికి సేవ చేయడం మినహా దైవ పూజ లేదు. ధ్యాన మార్గం మనస్సును పరిశుద్ధం చేస్తుంది. మనస్సు శక్తియుతంగా ఉండాలంటే సదాలోచనలు, సుగుణాలు, సానుకూల దృక్పథం, సత్సంగం వంటివి ఆచరించాలి. విద్య అనేది ఉపాధి కోసం మాత్రమే కాదు, వ్యక్తుల్ని సమగ్రంగా ఉద్ధరించే అత్యున్నత మాధ్యమం విద్య. సన్యాసం అంటే కేవలం కాషాయ దుస్తుల్ని ధరించడం మాత్రమే కాదు, లౌకిక ప్రపంచంలో కూడా గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తూ సన్యాస దీక్షను అవలంబించవచ్చు. మానసికమైన సన్యాస భావన ఎంతో అత్యున్నతమైనది. గాయత్రీ మంత్ర సాధన ఐహిక, ఆముష్మిక జీవితాల్ని ఉద్ధరిస్తుంది. సకల మంత్రసారంగా తేజరిల్లే గాయత్రీ మంత్ర సాధన వల్ల మనలో ఆత్మచైతన్యం ఉద్దీపన చెందుతుందని దయానందపురి సందేశమిచ్చారు. గాయత్రీ పీఠంలో ప్రతినిత్యం పూజా విధానం క్రమానుగతంగా కొనసాగుతుంది. పూజారంభంలో గణపతి పూజను నిర్వహిస్తారు. సంకల్పపూర్వకంగా గాయత్రీదేవిని ఆవాహన చేస్తారు. భక్తులు పూజా విధిలో భాగంగా ధ్యాన సాధన ఆచరిస్తారు. ధ్యానం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది. భావకాలుష్యాలన్నీ దూరమవుతాయి. శాంతిమయమవుతుంది. దేవతల సాన్నిధ్యానికి ధ్యానం దారి చూపుతుంది. పంచోపచార పూజలో భాగంగా దీపధూపం, గంధం, పుష్పం, అమృత నైవేద్యాలను వేదమాత గాయత్రికి సమర్పిస్తారు. గాయత్రి పూజా విధిలో గాయత్రీ మంత్రాన్ని జపిస్తారు. షోడశోపచార పూజా ప్రక్రియలో భాగంగా ప్రాణప్రతిష్ఠ, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్చనం వంటి ఉపచారాలను సమర్పిస్తారు. పూజా విధి అనంతరం మంగళహారతి, మహానివేదనలు ఉంటాయి. అనంతరం భక్తులకు మహాప్రసాదాన్ని వితరణ చేస్తారు. ఈ మఠంలో మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వరుడికి, విరూపాక్షుడికి కలిపి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. గాయత్రీ మాతకు శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంగా విశేష అలంకారాలు, ఉత్సవాలు వైభవంగా కొనసాగుతాయి. వినాయక నవరాత్రుల సందర్భంగా మఠంలో గణపతి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఈ మఠానికి భక్తులు విచ్చేస్తారు. ప్రతిరోజు సుప్రభాతం, పూజ, గాయత్రీ మంత్రజపం, అభిషేకాలు, హారతుల సమన్వితంగా మఠంలో గాయత్రీ ఆరాధనా సంవిధానం కొనసాగుతుంది. దయానందపురి స్వామి హంపిలో జన్మించారు.
గాయత్రి మఠం ఆధ్వర్యంలోని వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసించారు. ఎన్నో గాయత్రీ జ్ఞాన యజ్ఞాలను నిర్వహించారు. జపాలతో తపాలతో ఆధ్యాత్మిక శుద్ధిని సాధించవచ్చని ఆయన చెబుతారు. మంత్రాలన్నింటిలో గాయత్రీ మంత్ర ప్రాముఖ్యాన్ని ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గాయత్రీ పీఠం అపురూప ఆధ్యాత్మిక సన్నిధి. గాయత్రి మంత్రం, గాయత్రి యజ్ఞం, గాయత్రి ఆరాధనతో ఈ పీఠం నిరంతరం ఎంతో సందడిగా ఉంటూ సనాతన సంస్కృతి దివ్య ప్రభల్ని ఆవిష్కరిస్తుంది. ఈ పీఠంలో గాయత్రీ జ్ఞాన మహాయజ్ఞాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. 108 కుండాలతో గాయత్రీ జ్ఞాన మహాయజ్ఞాన్ని ఇక్కడే కాకుండా వారణాసి, శాంతికుంజ్, హరిద్వార్ లాంటి పుణ్యక్షేత్రాలలో సైతం నిర్వహిస్తారు. విశ్వశాంతి, లోక కళ్యాణం కోసం ఈ క్రతువులు కొనసాగుతాయి. గాయత్రీ పీఠం మహాసంస్థానంలో అఖండ జ్యోతి, అఖండ ధుని, నిత్యాగ్నిహోత్రం, అఖండ నామ సంకీర్తనం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. గాయత్రీ మంత్ర జప, యజ్ఞ కార్యక్రమాలతో భక్తులలో ఆధ్యాత్మిక జ్ఞానం, శక్తి, చైతన్యం పెంపొందుతాయని ఈ పీఠం విశ్వసిస్తుంది. సంప్రదాయ ధార్మిక ఆచారాలు, ఉత్సవాలు, పూజా విధానాలను సశాస్త్రీయంగా ఇక్కడ అనుసరిస్తారు. కేవలం ఆధ్యాత్మిక జ్ఞానమే కాకుండా ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, మనోశుద్ధి, భావ నిర్మలత్వం వంటి అంశాలలో భక్తులకు ఇక్కడ అవగాహన కల్పిస్తారు. గాయత్రి మహాసంస్థానం మహిళా శక్తిని ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా పురాణ, వైదిక వాంగ్మయాలను వారు అధ్యయనం చేయడానికి వీలుగా తగిన శిక్షణా కార్యక్రమాలను అమలు చేస్తోంది. మఠం ఆధ్వర్యంలో వృత్తి విద్య అభ్యసన కార్యశాలలను నిర్వహిస్తారు. దయానందపురి స్వామీజీ ఆధ్వర్యంలో నిరుపేదలకు సామూహిక వివాహాలు, ఉపనయనాలు, యోగా, ధ్యాన శిబిరాలను ఏర్పాటు చేసి విజయవంతంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. అలాగే పాఠశాలలు, ఆలయాలు, ధ్యాన మందిరాల పునర్నిర్మాణానికి మఠం ఆర్థికంగా చేయూతనందిస్తోంది. ధార్మికత, సేవ, దార్శనికత, సమాజ ఉద్ధరణ కార్యక్రమాలను చేపడుతూ ఎంతో ప్రాచీనమైన ఈ మఠం ఆధ్యాత్మిక సంవిధానంలో అలుపెరగకుండా పురోగమిస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.